హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఏంటంటే యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 7th జనరేషన్ అలాగే యాపిల్ ఐప్యాడ్ 11th జనరేషన్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసి చూసుకుంటే వరల్డ్ వైజ్గా లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇండియా టైమింగ్ వచ్చేసిందంటే ఇండియా కంట్రీలో లాంచ్ అయినప్పుడు ఏంటంటే 4th March 2025 రోజు అయితే లాంచ్ అయింది. కాకపోతే ఇది నైట్ లాంచ్ అయింది అనమాట. సో ఈ వీడియో మీకు నిన్ననే వస్తుండే. కాకపోతే మన ఛానల్లో ఏంటంటే వివో T4X 5G మొబైల్ కూడా మన ఛానల్లో వచ్చింది. అది ఎవరైనా చూడకపోతే చూడండి, ఇక్కడ తమ్ముని వేస్తున్నా, మీకు ఛానల్లో చూసినా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే మనం యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 7th జనరేషన్ దీనికి సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే చూద్దాం. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే సైజులు చూసుకుంటే ఏంటంటే 11 inches ఒకటి ఉంటుంది, 13 inches ఒకటి ఉంటుంది. స్పెక్స్ మొత్తం సేమ్ ఉంటాయి అనమాట. వీటికి ఏంటంటే రెటీనా ట్రూ టోన్ స్క్రీన్ అయితే యూజ్ చేయడం జరిగింది. 500 nits వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇదేంటంటే డిస్ప్లే పోర్టు కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి యాపిల్ M3 చిప్ని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక దీంట్లో ర్యామ్ చూసుకుంటే 8 GB ఉంటుంది. అదే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128 GB, 256 GB అలాగే 512 GB, 1 TB ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ చూడండి, బ్యాటరీ కూడా ఇక్కడ అంటే వాటి స్క్రీన్ సైజెస్ని బట్టి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ 11 inchesలో చూసుకున్నట్లయితే 7606 mAh బ్యాటరీ ఇచ్చారు. అదే 13 inchesలో చూసుకున్నట్లయితే ఏంటంటే 9075 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే స్క్రీన్ సైజ్ తగ్గినప్పుడు కొద్దిగా బ్యాటరీ సైజ్ తగ్గింది, స్క్రీన్ సైజ్ పెరిగినప్పుడు కొద్దిగా బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ అయిందనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే రెండింటిలో కూడా సేమ్ ఉంటాయి అనమాట. రిమైనింగ్ స్పెక్స్ మొత్తం సేమే. ఇక ఫ్రంట్ సైడ్ 12 MP ఉంటుంది, 122 FOV మీద అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్న 12 MP ఉంటుంది. ఇదేంటంటే ఆటో ఫోకస్తో అయితే రావడం అనేది ఉంటుందన్నమాట. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి యాపిల్ OS 18.3.1 అప్డేట్ మీద రావడం జరుగుతుంది. ఇది టచ్ ఐడి కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది 5G సపోర్ట్ చేస్తుంది. దీనికి eSIM సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది స్టీరియో స్పీకర్స్తో కూడా రావడం జరుగుతుంది. USB Type-C తో వస్తుంది. 3.1 Gen 2 పోర్టు కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. Wi-Fi 6E సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఇదేంటంటే యాపిల్ పెన్సిల్ 2 ఉంటుంది కదా, దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదేంటంటే ఓన్లీ వైఫై మోడల్కి సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా నాకు తెలుసు మరి. సో ఇది వైఫై ప్లస్ సెల్యులార్ కూడా సపోర్ట్ చేస్తుందా లేదైతే నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇక వీటి థిక్నెస్లు చూడండి. ఫస్ట్ మనం 11 inches థిక్నెస్ చూసుకున్నా 13 inches థిక్నెస్ చూసుకున్నా సేమ్ ఉంటాయి అనమాట. 6.1 mm థిక్నెస్ ఉంటాయి రెండు కూడా. అదే 11 inches వెయిట్ చూసుకుంటే 460 grams వచ్చేసి ఏంటంటే వైఫై మోడల్ ఉంటుంది. వైఫై ప్లస్ సెల్యులార్ మోడల్ వచ్చేసి 462 grams వెయిట్ ఉంటుంది. అదే 13 inchesలో చూసుకున్నట్లయితే 616 grams వచ్చేసి వైఫై మోడల్ ఉంటే 617 grams వచ్చేసి వైఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవే ఒకసారి అడిషనల్ ఫీచర్స్. ఒకసారి మొత్తం స్క్రీన్ మీద వేస్తా, మీకు కూడా చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైజెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఫస్ట్ 11 inches చూద్దాము. స్టార్టింగ్ ప్రైస్ అనమాట 11 inches. వైఫై మోడల్ చూసుకున్నట్లయితే బేస్ ప్రైస్ వచ్చేసి 128 GB మోడల్ ఉంటుంది కదా, అంటే స్టార్టింగ్ ప్రైజెస్ మాత్రమే చూద్దాము. ఇక్కడ ఏంటంటే 59,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే దీంట్లోనే వైఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ఉంటుంది కదా, అది వచ్చేసి 74,900 రూపాయలు పెట్టారు. ఇప్పుడు 13 inches సంబంధించి చూస్తే ఇక్కడ వైఫై మోడల్ చూసుకున్నట్లయితే 79,900 రూపాయలు పెట్టారు. ఇక్కడ వైఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ఉంటుంది కదా, ఇది చూసుకున్నట్టయితే 94,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఒకసారి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం యాపిల్ ఐప్యాడ్ 11th జనరేషన్ దీనికి సంబంధించిన స్పెక్స్ అయితే ఒకసారి ఇప్పుడు మనం మొత్తం చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 10.9 inches లిక్విడ్ రెటీనా స్క్రీన్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2360x1640 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. 500 nits వచ్చేసి బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే యాపిల్ A16 చిప్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మైనస్ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 4 GB ర్యామ్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే ఏంటంటే 28.93 Wh రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. మీరు వైఫైని యూజ్ చేసి వెబ్ బ్రౌజింగ్ చేస్తారు కదా, అంటే ఎగస్ట్రాగా
10 అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్ ఉంటుంది, 122 FOV మీద అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్న 12 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇది ఏంటంటే విత్ ఆటో ఫోకస్ తో అయితే రావడం ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఇప్పుడు ఇదేంటంటే iPad OS 18.3.1 అప్డేట్ మీద అయితే రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. దీనికి టచ్ ID సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఇదేంటంటే ఈ సిమ్ ఉంటుంది, 5Gకి అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇదేంటంటే స్టీరియో స్పీకర్స్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంటుంది. అలాగే యాపిల్ పెన్సిల్ 2 సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే వైఫై 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది, USB Type-C తో వస్తుంది, 2.0 పోర్టుకి అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. దీని థిక్నెస్ చూసుకుంటే 7mm థిక్నెస్ ఉంటుంది. ఇక్కడ వైఫై మోడల్ వెయిట్ చూసుకున్నట్టయితే 477 గ్రామ్స్ వెయిట్ ఉంటే, అలాగే 5G సపోర్ట్ ఉంటుంది కదా, ఇది చూసుకున్నట్లయితే ఏంటంటే 481 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతాయి. ఇప్పుడు దీని ప్రైస్ ఏంటి, ఈ సేల్ ఏంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఫస్ట్ మనం ఏంటంటే వైఫై మోడల్ ప్రైజెస్ అయితే చూద్దాము. 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 34,900 రూపాయలు పెట్టారు. అలాగే 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 44,900 రూపాయలు పెట్టారు. అలాగే 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 69,900 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు మనం 5G మోడల్ ప్రైజెస్ అయితే చూద్దాం. అంటే వైఫై ప్లస్ 5G మోడల్ అనమాట, గుర్తుపెట్టుకోండి, సెల్యులర్ మోడల్ అంటారు దీన్ని కూడా, ఓకేనా. ఇక్కడ ఏంటంటే 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 49,900 రూపాయలు పెట్టారు. అలాగే 256 GB ఉంటుంది కదా, 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 59,900 రూపాయలు పెట్టారు. 512 GB మోడల్ ప్రైస్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి 79,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. యాపిల్ iPad Air 7th జనరేషన్, అలాగే యాపిల్ iPad ఉంటుంది కదా 11th జనరేషన్, ఈ రెండు కూడా ఏంటంటే సేల్ వచ్చేసి March 12th వస్తుంది. కొనాలనుకున్న వారు ఏంటంటే ఆ రోజు కొనుక్కోవచ్చు అనమాట. దీని కలర్స్ కూడా స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. రేపు ఏంటంటే మన ఛానల్లో Infinix Note 50 ఉంటుంది కదా, దానికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయన్నమాట. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.